నేను పుట్టిన ఊరు నుండి మా నాన్నగారి సొంత ఊరికి వచ్చేటప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. ఏంటి అబ్దుల్, ఏమైంది? కొట్టాడన్నయ్య. ఎవరు? ఆ మామిడి తోట వాడి దగ్గర పని చేసి వాడిని కూలి అడిగినప్పుడు వాడి ఇంటి ముందు కుక్కని కట్టేసి కొట్టినట్టుగా కొట్టాడు. ఇక వాడిని వదలకూడదు ఫిల్ఫస్ అన్నయ్య, ఏదో ఒకటి చేసి తీరాలి. ముందు ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి బాబు. అప్పుడు ఆ ఊరంతా కూడా మామిడి తోట సదాశివం చేతిలో ఉండేది. జాగ్రత్తగా. మా అమ్మా నాన్నకి మేము 4 పిల్లలం. నేనే 4వ వాడిని. రేయ్, మన యేసుక్రీస్తులానే పేదవాళ్ల కోసం ప్రాణం అర్పించిన వ్యక్తి అతను. ఇక్కడ కూడా ఉన్నారు పేదవాళ్ళు. సదాశివం లాంటి చెత్తనా కొడుకులు ఊళ్ళు ఏలుతున్నప్పుడు ఇక్కడ అహింసతో ఎటువంటి పని లేదురా. హింస మాత్రమే కావాలి, రక్తానికి రక్తమే బదులు. దీన్ని ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఇదేమిటో తెలియదు. కొండచులు ఎక్కుతున్నట్టు లోపల ఒక ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మామిడి తోట కాదు, ఎంత పెద్ద పుడింగ్ వచ్చినా మనకి ఒక్కటే. ఎక్కడికి రా రా నాన్న, ఏనుగు నాన్న. అడవిలో ఏనుగు రాక మీ తాత వస్తాడా? ఇదిగో పట్టుకో, అది తీసి దానిలో పెట్టు. నాన్న రారా, నీకు ధైర్యం ఉంటే ముందుకురా. నువ్వు మమ్మల్ని అలా బెదిరించాలనుకోవద్దు. ధైర్యం ఉంటే రా చెప్తానా. ఏంటి భయపెట్టేస్తున్నావా? తగలబెట్టేస్తాను నిన్ను. వెళ్ళు. ధైర్యంగా చెప్పరా. నువ్వు పెద్ద పుడింగ్ అయితే రారా. వెళ్ళు. పోరా పో. వెళ్ళు. పో. పట్టుకో. మనిషికుండే ధైర్యం ముందు ఏది ఏమీ చేయలేదురా. ఇటువంటప్పుడే ఆత్మధైర్యం వస్తోంది. ప్రపంచంలో ఎవరూ మనల్ని ఓడించలేరు.